ఆదిలాబాద్ జిల్లా సోనాలలో కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు. స్థానిక జెడ్పీ స్కూల్లో జరిగిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు రీల్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థినుల రక్తహీనత నివారణకు రాగిజావా వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లోనూ రాణించాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని కోరారు. పాఠశాలలో సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డిఆర్డీఓ సహకారంతో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం గ్రంథాలయం, న్యూటీ గార్డెన్లను ప్రారంభించి మొక్కలు నాటారు. Preeti, you also. Up. మన దగ్గర సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా గుర్తించడం జరిగింది. బహుశా అక్టోబర్ నెల నుంచి మళ్ళీ ఏవైతే ఇప్పుడు మన అమ్మాయిలకి ఎప్పుడైనా అనీమియా గురించి, రక్తహీనత గురించి మాట్లాడతాం కదా. అనీమియా ఎందుకు వస్తాయి? మన మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఉంటాయి, ఇంకా రకాల కారణంతో ప్రత్యేకంగా అమ్మాయిలో మరి అనీమియా ఒక ఇష్యూస్ వస్తాయి. అనీమియా తెలుసు కదా, రక్తం తక్కువ, లెస్ దెన్ 12 ఫిగర్ ఎక్కడైనా అమ్మాయిలకి ఉంటే మళ్ళీ రక్తం తక్కువ ఉంటుంది. అబ్బాయిలకి కూడా కావచ్చు. అమ్మాయిలకి రక్తం సమస్య ఉండొచ్చు, అబ్బాయిలకి కూడా రక్తం సమస్య ఉండొచ్చు. అవి అన్నీ మనం పరిష్కారం చేయాలి అంటే ఈ రాగి జావా అటువంటి మనం తింటేనే పరిష్కారం అవుతాయి. వింటున్నారా అందరూ? మరి ఎందుకు తినడం లేదు రాగి జావా? తినాలి. దయచేసి ప్రతిరోజు ఒక సంకల్పం తీసుకోండి. ఈ గతంలో అంటే బేసికల్గా మీ ఫాదర్, మదరు, గ్రాండ్ మదర్ వారు ఎక్కువగా మిల్లెట్స్ తినేవారు. ఇప్పుడు అంతా బేసికల్గా వేరే డైట్ అంటే ఎక్కువగా అన్నం స్టార్ట్ అయింది. గతంలో అట్లా అన్నం ఎవరు తినేవారు కాదు. ఎక్కువగా ఏం తినారు? మిల్లెట్సే. ఈ రాగి జావా ఇస్ ఆల్సో మిల్లెట్ ఓన్లీ. సో అది హోల్సమ్ డైట్. ఇందాక మీరు చేశారు కదా స్కిట్లో బ్యాలెన్స్ డైట్ చెప్పారు కదా. రాగి జావా ఈజ్ అ బ్యాలెన్స్డ్ డైట్. అందుకే ప్రభుత్వం పెట్టడం జరిగింది. సో నేను అందరి పిల్లలకి కోరుతున్నాము ప్రత్యేకంగా. అండ్ మనం ఫుడ్ సేఫ్టీ కమిటీ ఒకటి ఉంటుంది, MDM కమిటీ ఉంటుంది, అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఉంటుంది, చాలా రకాల కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీలో ఇది కూడా మళ్ళీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత HM గారు, పేరెంట్స్ అది మానిటర్ చేయాలి. ఓకే, సో దయచేసి ఒక సంకల్పం తీసుకోండి. నేను ఇటువంటి ఏవైతే మంచి ఆహారం, పోషకాహారం ఉన్నాయో తప్పకుండా నిరంతరంగా డైలీ తింటాము. బిస్కెట్, అటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్, మనం చిప్స్, ఇటువంటి ఏవైతే ఉన్నాయో నేను అసలు తినము. ఇప్పుడు మన అమ్మాయిలకి ఎప్పుడైనా అనీమియా గురించి